హే గాయ్స్, మీరు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. రీసెంట్గా చాలామంది కస్టమర్లు ఒక సీరియస్ ఇష్యూని ఫిర్యాదు చేస్తున్నారు. యాప్లో చూపించే రేటుకి, హోటల్ ఇచ్చే ఒరిజినల్ బిల్లుకి సంబంధం ఉండటం లేదు. భారీ డిస్కౌంట్లు అని ఊరిస్తున్నారు కానీ ఫైనల్ బిల్లు చూస్తే మాత్రం జేబుకు చిల్లు పడుతోంది. ఈ ధరల వెనుకున్న మాయాజాలమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా సందర్భాల్లో ఏం జరుగుతోందంటే ధరల తేడా. హోటల్లో నేరుగా వెళ్లి తింటే ఉండే ధర కంటే యాప్లో రేట్లు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. కన్ఫ్యూజింగ్ బిల్లింగ్. డిస్కౌంట్ ఇచ్చామని చెబుతారు కానీ ప్లాట్ఫామ్ ఫీజులు, డెలివరీ ఛార్జీలు, జీఎస్టీ ఇలా అన్నీ కలిపి ఫైనల్ అమౌంట్ ఎందుకంత పెరిగిందో కస్టమర్లకు అర్థం కావటం లేదు. ట్రాన్స్పరెన్సీ లోపం. కస్టమర్ తన డబ్బు దేనికోసం ఎంత కడుతున్నాడో తెలుసుకునే ప్రాథమిక హక్కును ఈ ప్లాట్ఫామ్స్ విస్మరిస్తున్నాయి. భారత వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం ధరల విషయంలో పారదర్శకత ఉండటం మీ హక్కు. తప్పుదోవ పట్టించే ధరల విధానం అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్, చట్టరీత్యా నేరం. ప్లాట్ఫామ్ ప్రైసింగ్ అనే పేరుతో కస్టమర్లను అయోమయానికి గురిచేయకూడదు. అప్రమత్తంగా ఉండండి. నెక్స్ట్ టైం మీరు ఆర్డర్ చేసినప్పుడు ఈ పని చేయండి. కంపేర్ చేయండి. వీలైతే హోటల్ మెనూ రేట్లతో యాప్ రేట్లను సరిపోల్చండి. స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఆర్డర్ చేసే ముందు యాప్ పేజీని, వచ్చాక హోటల్ బిల్లుని ఫోటో తీసి ఉంచుకోండి. ఫిర్యాదు చేయండి. ధరల్లో తేడా ఉంటే వదిలేయకండి. జాతీయ వినియోగదారుల హెల్ప్లైన్ 1915కి కాల్ చేయండి లేదా consumerhelpline.gov.inలో ఫిర్యాదు చేయండి. మనం టెక్నాలజీకి వ్యతిరేకం కాదు, కానీ పారదర్శకత లేని వ్యాపారానికి వ్యతిరేకం. ఒక్క చిన్న ఫిర్యాదు కూడా ఒక పెద్ద వ్యవస్థను మార్చగలదు. మీరు కూడా ఇలాంటి ధరల తేడాను ఎప్పుడైనా గమనించారా? మీ అనుభవాన్ని కామెంట్ చేయండి. ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీకి షేర్ చేయండి. స్టే అలర్ట్, స్టే సేఫ్.